అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల ఎలమావి తోట ఆఖరి భాగాన్ని వినబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కథను వినని వారి కోసం మొదటి 9 భాగాల వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? కాలేజీ పేరెంట్స్ కొంతమంది కాలేజీలో ధన్పాల్తో మాట్లాడుతూ కనిపించారు. రఘు, మన స్టూడెంట్స్ వీళ్ల పిల్లల్ని మన కాలేజీలో చేర్చారు. వీళ్లవి పక్క గ్రామాలు. సమయానికి కాలేజీకి పిల్లల్ని పంపలేకపోతున్నామని అంటున్నారు. వీళ్ల రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల ట్రాన్స్పోర్ట్ కోసం బస్సులు ఏర్పాటు చేస్తే బావుంటుందంటున్నారు. బస్సుకి ఫీజు కడతామంటున్నారు అని చెప్పాడు. రఘు పేరెంట్స్తో మాట్లాడి త్వరలో ఏర్పాటు చేస్తామని మాటిచ్చాడు. 2 వారాల్లో 4 ప్రైవేటు బస్సుల్ని లీజుకు తీసుకుని వాటికి ఎల్లో పెయింట్ వేయించి సుబోధిని కాలేజీ పేరు రాయించి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం పంపడం మొదలుపెట్టారు. అరండల్పేట బ్రాంచీకి 2 బస్సులు పంపారు. ట్రాన్స్పోర్ట్ ఫీజు నిర్ణయించి గ్రామాలకి టైం ప్రకారం పంపడం మొదలైంది. కస్తూరి ఫెయిల్ అయిన సబ్జెక్టులో కష్టపడి చదివి రాసి పాసైంది. రఘు 2 బ్రాంచెస్ మెయింటైన్ చేయడంతో పాటు వైజాగ్లో బ్యాంక్ లోన్ తీసుకుని తమ స్థలంలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. వంశీకి 3 ఏళ్లొచ్చాయి. మాటలు బాగా మాట్లాడుతున్నాడు. కస్తూరి ఎంఏ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యింది. రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చే రఘు కాలేజీల గురించో లేక కొడుకు గురించో మాటలు తప్ప కస్తూరితో మాట్లాడడానికి సమయం కేటాయించలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నా బడలిక అలసటలతో త్వరగా పడుకోవడం రొటీన్గా మారింది. కాలేజీకి వెళ్ళాక గుర్తొస్తే కస్తూరికి ఫోన్ చేసి 2-3 తడి పొడి మాటలు మాట్లాడేవాడు. కాలేజీలో విద్యార్థుల చేరిక పెరిగిపోయింది. కొత్త లెక్చరర్స్, స్టాఫ్ వచ్చి చేరుతున్నారు. దాంతో ఒక్కో సెక్షన్లో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. హాస్టల్లో గదికి 4 విద్యార్థులను ఉంచుతున్నారు. ర్యాంకుల్ని పబ్లిసిటీకి బాగా వాడుకుంటున్నారు. అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి అనుకునే సమయంలో 4 ఒకడైన సత్యనారాయణ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో అరండల్పేట బ్రాంచ్లో నందకిషోర్కి తోడు లేకుండా పోయింది. కొత్త పార్ట్నర్ని చేర్చుకునే ఉద్దేశం ముగ్గురికి లేదు. రఘు ఒక్కడే మెయిన్ బ్రాంచ్ చూసుకుంటున్నాడు. ధనపాల్ని నందకిషోర్కి తోడుగా అరండల్పేట పంపాడు. వైజాగ్లో కాలేజీ కోసం బిల్డింగ్ కడుతున్నట్టు రఘు మిత్రులకు చెప్పలేదు. కారణం, కాలేజీ ప్రారంభానికి ముందు ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ కోసం అప్లై చేయడం, కార్పస్ ఫండ్ కట్టడం, వివిధ సంస్థల నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం తిరగడం, అన్నీ సబ్మిట్ చేసినా రాని పర్మిషన్ సడన్గా రావడంతో దాన్ని వైజాగ్లో పెట్టాలనుకుంటున్న సుబోధిని బ్రాంచ్గా కాకుండా మాస్టర్ మైండ్స్ పేరుతో మరో కాలేజీ ప్రారంభించాలని ఆలోచన రఘుకి కలిగింది. ధనపాల్ నందకిషోర్కి పర్మిషన్ వచ్చిన సంగతి చెప్పి సుబోధిని పేరు మారుద్దామా అని అడిగాడు. ఆ పేరు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాన్నే కంటిన్యూ చేద్దాం అన్నారు. అంతకుముందు నెలలోనే ధనపాల్ డిగ్రీ చదువుతున్న కూతురు సడన్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవడంతో అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తనకు బోల్డన్ని ఆస్తిపాస్తులున్నాయని, కాలేజీ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానని, తన వాటా సెటిల్ చేయమని, త్వరలో రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ 2 బ్రాంచ్లు నడిపితే చాలు, మరో ఊళ్ళో మరో బ్రాంచి మేనేజ్ చేయడం తన వల్ల అయ్యే పని కాదని నందకిషోర్ కూడా వెనక్కి తగ్గాడు. సుబోధిని 2 బ్రాంచుల్లోనూ మంచి పేరు. అక్కడ చదివిన స్టూడెంట్స్కి మెడిసిన్, ఇంజనీరింగ్లో సీట్లు వస్తుండడంతో కాలేజీలో విద్యార్థుల చేరిక అత్యధికంగా పెరిగింది. చదువుకునేవాళ్లు క్రమంగా చదువు కొనడం ఆరంభమవుతున్న రోజులవి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల హవా తగ్గి ప్రైవేట్ కాలేజీలో ఎక్కువ అవుతున్న కాలం మొదలైంది. వంశీకి 4వ ఏడొచ్చింది. ఇంటి దగ్గరలో ఉన్న కాన్వెంట్లో చేర్చారు. రోజు కస్తూరి తీసుకొస్తుంది. ఆ రోజు, ఏవండి, నేను పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను అంది కస్తూరి. అన్నం తింటూ ఏదో ఆలోచిస్తున్న రఘు ఆ అన్నాడు. వెళ్ళలేదా అని మూతి తిప్పుకుంది. ఏంటో మళ్ళీ చెప్పు ప్లీజ్ అన్నాడు. నేను పీహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యొచ్చు, దానికి నా అభ్యంతరం ఏముంటుంది? అదే చెప్దామని. వైజాగ్లో మనం ప్రారంభించబోయే కాలేజీకి నువ్వే డైరెక్టర్ తెలుసా అన్నాడు. నేనా? నాకలాంటివి నప్పవు.
మన రమ్య అయితే బావుంటుంది అంది. అది నిజమే. తనకి పీజీ కూడా అయింది. గుడ్ ఐడియా. నాకు ఆలోచన రాలేదే అన్నాడు. ఐడియా నచ్చింది కదా, మరి నాకేమిస్తారు? కాసేపు ఆకిస్తాను అన్నాడు. వైజాగ్లో కాలేజీ కోసం కట్టిన బిల్డింగ్ కంప్లీట్ అయింది. మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాడు రఘు. ఆ రోజు నందకిషోర్తో వైజాగ్లో మరో కాలేజీ ప్రారంభిద్దాం, నువ్వు ఇక్కడ కాలేజీ చూసుకో, నేను వైజాగ్లో కాలేజ్ చూసుకుంటానని చెప్పాడు రఘు. ఇక్కడే మనకు సరిపోతుంది, మరో కాలేజీ నా వల్ల కాదు, కావాలంటే నువ్వు ఎస్టాబ్లిష్ చెయ్యి అన్నాడు. రఘుకి కావాల్సింది కూడా అదే. అన్నీ నేను చూసుకుంటాను, ఇక్కడలాగే అక్కడ పార్ట్నర్స్గా ఉందాం అన్నాడు పైమాటగా. వద్దు రఘు, మన పార్ట్నర్షిప్ ఇక్కడితో చాలు అన్నాడు. అంతే. 2 నెలల్లో రఘు వైజాగ్లో మాస్టర్ మైండ్స్ ప్రారంభించాడు. సుబోధిని కాలేజీ ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ దక్షత బాగా ఉపకరించాయి రఘుకి. రమ్యని ఆ కాలేజీ డైరెక్టర్గా నియమించి ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేసి కాలేజీ మొదలుపెట్టాడు. గుంటూరు బాపట్ల వెళ్లే త్రోవలో 2 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు రఘు. కస్తూరి పీహెచ్డీ సంబంధించిన వివరాల కోసం నూజివీడ్ కాలేజీకెళ్ళింది. తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ లెక్చరర్స్ను కలిసి ఎంవీఎల్ మాస్టారు పీహెచ్డీ చేద్దామనుకున్న స్వాతంత్ర్యం అనంతరం తెలుగు రచయిత్రుల సాంఘిక జీవనం అనే అంశం గురించి తెలుసుకుని దానిమీదే పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుంది. నాగార్జున యూనివర్సిటీలో ఆచార్య బొడ్డపాటి పురుషోత్తమరావు గారి పర్యవేక్షణలో పీహెచ్డీ ప్రారంభించింది కస్తూరి. కాలగమనంలో 3 ఏళ్లు ముందుకు కదిలాయి. దానితో పాటే కస్తూరి పీహెచ్డీ కూడా పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీ తీసుకుంది. కాలంతో పాటు చదువులు చెప్పే విధానాల్లోనూ మార్పు వేగవంతమైంది. తమ పిల్లలు చదివే పాఠశాలలు, కాలేజీల ఫీజు, అక్కడున్న హంగు ఆర్భాటాలు తమ స్టేటస్కి సింబల్ అని ఆధునిక తల్లిదండ్రులు భావించే కాలం ఆరంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్య ఉచితంగా లభిస్తుంది. అదే అక్కడ సమస్య. ఉచిత విద్య అంటే నామోషి భావన తల్లిదండ్రుల్లో వేళ్లూనుకోసాగింది. అదే ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో విద్య వ్యాపారంగా మారిపోయింది. సమాజంలో తల్లిదండ్రులలో తలెత్తుతున్న బలహీనతల్ని ఎలా క్యాష్ చేసుకోవాలో తెలిసిన వారి జాబితాలో రఘు ప్రముఖుడుగా ఎదిగాడు. మెయిన్ సిటీల్లో సుబోధిని, మరోవైపు మాస్టర్ మైండ్స్ బ్రాంచీలు వెలిశాయి. డబ్బు చదువే డబ్బుగా రూపాంతరం చెందింది. వంశీకృష్ణ హైస్కూల్ చదువుకు ఎదిగాడు. రఘు తమ స్కూల్లో చదివిద్దామంటే కస్తూరి ససేమిరా ఒప్పుకోలేదు. వంశీ ప్రభుత్వ స్కూల్లోనే చదువుతాడు, వాడి మీద ఒత్తిడి ఉండదు, వాడికి అభిరుచి ఉన్న ఆటపాటల్ని స్వేచ్ఛగా నేర్చుకుంటాడు అంది. అంతా నీ ఇష్టమేనా అన్నాడు రఘు కోపంగా. నా ఇష్టం కాదు, మన ఇష్టం. వాడి విషయం నాకు వదిలేసి హాయిగా మీరు మీ కాలేజీలో పనులు చూసుకోండి అంది. వంశీకి సంగీతం అంటే ఇష్టం. స్కూల్ నుండి రాగానే సంగీతం నేర్చుకోవడానికి వయలిన్ క్లాసులకు వెళ్ళేవాడు. అదుగో అప్పటి నుంచి రఘు, కస్తూరిల మధ్య మాటలు తగ్గుముఖం పట్టాయి. రఘు నెలలో దాదాపు 20 రోజులు ప్రయాణాల్లోనే గడుపుతున్నాడు. అన్ని బ్రాంచీలకు వెళుతూ అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ తగిన సలహాలిస్తూ అన్నీ తానే అయి కొనసాగిస్తున్నాడు. సుబోధిని, మాస్టర్ మైండ్స్, ఆంధ్రప్రదేశ్ అన్ని ముఖ్య పట్టణాల్లో బ్రాంచెస్ విస్తరించాయి. పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు టీవీల్లో యాడ్స్గా తమ కళాశాలల, కాలేజీల గురించి, ర్యాంకుల గురించి ప్రచారం చేసుకునే కొత్త ట్రెండ్ మొదలైంది. కాలేజీల్లో ఐఐటి, ఎంసెట్, నీట్, జేఈఈ వంటి కోచింగ్లు కొత్త పుంతలు తొక్కసాగాయి. విద్యార్థులకు క్లాసుల్లో కనీస అవసరాల స్థాయి నుండి ఏసీ తరగతి గదులొచ్చాయి. ప్రతి తల్లి తండ్రి కార్పొరేట్ కాలేజీలు చూపే ర్యాంకుల మాయాజాలంలో పడి తాము ఎంత కష్టపడైనా సరే ఫీజులు లక్షల్లో కట్టి తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలన్న భ్రమలోకి మారిపోయారు. పిల్లల మనోభావాలు తెలుసుకోకుండా వాళ్లని 4 గోడల మధ్య బందీలుగా మార్చి నిర్బంధ విద్యా పద్ధతులు పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు. రఘు నడుపుతున్న కాలేజీలు అందుకు మినహాయింపు కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డబ్బుకు తగ్గ చదువు అమ్ముకుంటున్నాడు. మానవత్వం తగ్గి మనీ దాహానికి చదువును విపణి వీధిలో వ్యాపారంగా మార్చాడు. కస్తూరిని తనకు సహాయంగా కాలేజీ బాధ్యతలు చూసుకోమని ఎన్నోసార్లు చెప్పినా కస్తూరి వినలేదు. వంశీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటే చాలనేది.
అందుకు కారణము లేకపోలేదు. చైతన్య అనే విద్యార్థి సుబోధినిలో చేరాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు. కొడుకుని డాక్టర్ చేయాలని డబ్బుకు వెనకాడకుండా లక్షల్లో ఫీజులు కట్టి చేర్చారు. చైతన్యకు మ్యాథ్స్ అంటే ఇష్టం. బలవంతంగా వాణ్ణి ఇష్టం లేని బైపీసీలో చేర్చారు. కాలేజీ యాజమాన్యం కూడా బైపీసీలో మంచి మార్కులు తెప్పించే బాధ్యత తమదని చెప్పారు. హాస్టల్లో చేర్చారు. కాలేజీలో చైతన్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవాళ్లు. అయినా అటు తల్లిదండ్రులు తమ కొడుకు అభిరుచికి విలువనివ్వకుండా ఎప్పుడు కనిపించినా మార్కుల సంగతే మాట్లాడేవాళ్లు. నీకెందుకు ఫలానా సబ్జెక్టులో తక్కువ వచ్చాయి, నీకోసం అంత చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అంటూ మార్కుల కోసం ఒత్తిడి. మరోపక్క కాలేజీలో స్టడీ అవర్స్ నుంచి కష్టపడితేనే మెడిసిన్ సీట్ వస్తుందని నిర్బంధించినట్లు చదివించేవాళ్లు. తన మానసిక ఒత్తిడి ఎవరితో చెప్పుకోలేక, కనీసం తల్లిదండ్రులతో కూడా పంచుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక, మార్కులు తగ్గినప్పుడల్లా సెక్షన్స్ కిందకి మారుస్తుంటే ఫ్రెండ్స్ ముందు అవమానంగా ఫీల్ అయ్యేవాడు. లెక్చరర్స్ ఒత్తిడి చేస్తుంటే ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసి రిజల్ట్స్ రావడానికి 2 రోజుల ముందు తల్లిదండ్రులు కాలేజీ తన నుండి ఆశిస్తున్న ర్యాంక్ రాదని తనకు తానే నిర్ధారించుకొని అర్ధరాత్రి హాస్టల్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య మరణ వార్త పెను సంచలనంగా వ్యాపించింది. తల్లిదండ్రులు కాలేజీకొచ్చి గొడవ చేస్తుంటే పోలీసులొచ్చారు. ప్రిన్సిపల్ పోలీసులతో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి డబ్బుతో కేసు మాఫీ చేయించాడు రఘు. ఈ సంఘటన కస్తూర్ని తీవ్రంగా కలిచివేసింది. రఘుతో ఇదే విషయాన్ని ప్రస్తావించగా, ఇవన్నీ సహజం, సాధారణం, వీటిని పట్టించుకుంటే ఒక్క అడుగు కూడా వేయలేం, అయినా ఇవన్నీ నీకు అనవసరం అన్నాడు. ఇదంతా అక్రమార్జనని అనిపించడం లేదా అంది. అక్రమం సక్రమం ఇవన్నీ నీకెందుకు కస్తూరి అన్నాడు. రమ్యని పెళ్లి చేసుకున్న ఇంజనీర్ రమేష్ భార్యని తీసుకొని అమెరికా వెళ్లిపోవడంతో మళ్లీ మాస్టర్ మైండ్స్ మెయిన్ బ్రాంచ్లో డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయింది. తాత్కాలికంగా రఘుయే అది కూడా చూస్తున్నాడు. వంశీకృష్ణ 10th ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. ప్రత్యేకంగా సంగీతం, వయోలిన్ నేర్చుకుంటున్నాడు. చదువు స్వేచ్ఛగా చదువుకోవాలన్నది కస్తూరి అభిమతం. వాడికి 4 గోడల మధ్య నిర్బంధ విద్య వద్దంది. రఘు ఎంత చెప్పినా వినకుండా కొడుకుని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తోంది. రఘు కూడా కస్తూరి మాట కాదనలేకపోయాడు. ఎందుకంటే ఒకప్పటి తన ఆశయాలకు ఇప్పటి తన ఆరాటానికి పొంతన లేదు కాబట్టి. ఎవరికోసం ఈ అంతులేని ధనదాహం, విలువలేని సంపాదన? అతనికే అర్థంగాని పరిస్థితుల్లో ఉన్నాడు. చదువు అమ్ముతున్నారు, కొంటున్నారు, వ్యాపారం అంతా ఘరానా ఖరీదైన వ్యాపారం. అర్హత పరీక్షల ద్వారా ఎంపికైన ప్రభుత్వ అధ్యాపకులు కార్పొరేట్ కాలేజీలకు అమ్ముడుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. ఇల్లు, కార్లు, పనివాళ్లు, ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు. అయినా మనశ్శాంతి లేదు. పరుగు, ఎక్కడికో తెలియని పరుగు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అడ్మిషన్స్ గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రైవేట్ బడ్జెట్ అంటే నెలకు 1000-2000 ఫీజులు ఉన్న పాఠశాలలకు వలస వెళుతున్నారు. బడ్జెట్ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ బడ్జెట్ అంటే నెలకు 3-4 వేల ఫీజులు ఉన్నవాటికి, మిడ్ బడ్జెట్ ఉన్నవాళ్లు హై బడ్జెట్ సిబిఎస్ఈ పాఠశాలలకు, సిబిఎస్ఈ వాళ్ళు కేంబ్రిడ్జ్ కరికులం పాఠశాలలకు, కేంబ్రిడ్జ్ వాళ్ళు ఐబీఐకి, ఐబీ వాళ్ళు హై అండ్ 7 స్టార్ పాఠశాలలకు వలసపోతున్నారు. అంటే తమ పిల్లలు చదివే పాఠశాలల ఫీజు ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా. అక్కడ ఉన్న హంగులకు, ఆర్భాటాలకు తమ స్టేటస్ సింబల్ అని ఆధునిక తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ ట్రెండ్ గురించి అటు మేధావులు గాని, తల్లిదండ్రులు గాని, ఇటు ప్రభుత్వాలు గాని పట్టించుకోరు. రాజకీయం విద్యా వ్యవస్థలో ప్రవేశించింది. విద్యకు సంబంధం లేని వ్యక్తులు వ్యాపారంగా విద్యను మార్చి అక్రమంగా విద్యను మార్కెట్లో పెట్టి వ్యాపారం చేస్తున్నారు. రాజకీయం చేయటం వస్తే చాలు, దేనితోనైనా వ్యాపారం చేయవచ్చని భావించే వ్యక్తులు విద్యా వ్యవస్థని నడిపిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను గౌరవించకుండా వాళ్ల అభిరుచిని పక్కన పెట్టేస్తున్నారు. ఎంత ఫీజు కడితే అంత గొప్ప, హంగు ఆర్భాటాలే ముఖ్యం. ఇంటర్నేషనల్ పాఠశాలలో ఎల్కేజీ అడ్మిషన్ 3-4 లక్షలకు చేరింది. కార్పొరేట్ ఉద్యోగాల పుణ్యమా అని
ఇంటర్నేషనల్ స్కూళ్ళు కాలేజీలు ఆకాశంలో రెక్కలు లేకుండా ఎగురుతున్నాయి. ఎల్కేజీ అడ్మిషన్ జస్ట్ 4 lakhs అని చాలా తేలిగ్గా అంటున్నారు. తల్లిదండ్రులు ఏది అసలైన నాణ్యమైన విద్య అని మర్చిపోతున్నారు. అసలు ఆలోచించే తెలివి, సహనం, సమయం వాళ్ళకి ఉంటే కదా. స్మార్ట్ బోర్డ్ సిస్టమ్ వచ్చింది. టీచర్ పాఠం చెప్తోందా లేదా అన్నది ప్రిన్సిపాల్ తన సీటు నుండి లేవకుండా మానిటర్ నుండే, తన కూర్చున్న చోటు నుండే చూస్తున్నారు. పాఠం ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కావాలంటే ప్రతి తరగతి గదిలోనూ వర్చువల్ వైఫై ఏర్పాటు చేస్తున్నారు. వైఫై రేడియేషన్ వల్ల పసివాళ్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. రేడియేషన్ ప్రభావం గురించి అటు తల్లిదండ్రులు, స్కూళ్లు ఆలోచించడం లేదు. ఇటీవల కాలంలో బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఫ్రాన్స్, రష్యా దేశాల్లో పాఠశాలల్లో వైఫై దాదాపు బ్యాన్ చేశాయి. వీడియో పాఠాలు, కంప్యూటర్ ల్యాబ్ల చదువులతో విద్యార్థికి, ఉపాధ్యాయుడికి అనుబంధం కుంటుపడడమే కాకుండా పిల్లల సృజనాత్మక శక్తి వెలుగు చూడడం లేదు. వాళ్ల ఆలోచన స్తంభించిపోతోంది. పలక, బలపం, బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, నోట్ పుస్తకం, పెన్ను అంటే రాతయుగం మనుషులని ఎద్దేవా చేస్తున్నారు. ఇది స్మార్ట్ బోర్డ్, ట్యాబ్లు, ల్యాప్టాప్ల నయా కాలం అంటున్నారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు నయా ట్రెండ్ ప్రోత్సహిస్తుంటే విద్యార్థులు టీచర్లను బ్లాక్మెయిల్ చేసే స్థితికి చేరుకున్నారు. తాము చెప్పినట్టు విని పాఠం చెప్పకపోతే టీచర్ బాగా చెప్పడం లేదు, తిట్టాడను. ఎందుకంటే టీచర్ కొట్టే రోజులు అంతరించిపోయాయి. ఇంట్లో చెప్తారు. పాపం, మరుసటి రోజుకి ఆ టీచర్ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, లేక మరో బ్రాంచ్కి బదిలీ అవుతుందో, లేదా జీతంలో కోత పడడమో తప్పనిసరి. ఈ నయా ట్రెండ్ మితిమీరి క్లాస్ రూంలో పాటలు, డాన్సులు, వాటర్ బాటిల్స్లో మిక్స్ చేసిన మద్యం, జ్వరం పేరుతో మాదక ద్రవ్యాల టాబ్లెట్ తీసుకునే విద్యార్థుల కల్చర్ విద్యా వ్యవస్థలో వేళ్లు ఉనుకుని రోజూ వటవృక్షంలా విస్తరిస్తోంది. అభ్యుదయ భావాలతో, మంచి ఆశయాలతో ప్రారంభించిన రఘు నడిపే విద్యాలయాలు ఇందుకు మినహాయింపు కాదని పలుమార్లు విద్యాశాఖ జరిపిన తనిఖీల్లో బయటపడ్డది. కాలానికి తగ్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విపరీతమైన వ్యాపార ప్రకటనలు, టీవీల్లో ప్రైవేట్ ఛానల్స్, వెబ్సైట్లు, కాలేజీల గురించి ప్రకటనల పోటీ, కాలేజీలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కంటే వచ్చే ర్యాంకులు చాలా తక్కువైనా అన్ని బ్రాంచీలలో అవే ర్యాంకులు ప్రదర్శిస్తూ ప్రచారానికి వాడుకుంటున్నారు. టాపర్స్ బ్యాచ్కు వచ్చిన 5-6 ర్యాంకులను చూపించి దాదాపు 10 కామన్ బ్యాచెస్ చేస్తున్నారు. ప్రతి లెక్చరర్కి విద్యార్థుల్ని కాలేజీలో చేర్పించే బాధ్యత అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కాలేజీ గురించే గొప్పలు చెప్పి అడ్మిషన్లు తీసుకురావాలి. దానికో టార్గెట్, దాని ఆధారంగానే జీతం ఇస్తారు. రఘు నడుపుతున్న కాలేజీలు కార్పొరేట్ విద్యా విధానాల్లో పూర్తిగా కూరుకుపోయాయి. రాజకీయంగా పలుకుబడి, నాయకుల అండదండలతో, అధికారుల సహకారంతో పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసి వాటిని టాపర్స్ బ్యాచ్ విద్యార్థులతో చదివించి ర్యాంకుల పోటీలో 1, 2, 3 ర్యాంకులే కాకుండా 10 లోపు ఎన్ని, 20 లోపు ఎన్ని అని విశృంఖల ప్రచారంతో ముందు వరుసలో తమ కాలేజీలను నిలబెట్టాడు రఘు. రఘు చెల్లెలు సౌమ్యకి పెళ్లైపోయింది. తండ్రి రిటైర్ అయ్యాడు. ఆశయాలతో ఏర్పరచుకున్న వాళ్ల జీవితంలోకి రఘు సంపాదనని చొరబడనీయలేదు. అడవి నెక్కలంలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చూసుకుంటూ చలపతి, శారద ప్రశాంతంగా ఉంటున్నారు. కస్తూరి తమ్ముడు చిన్నాకి వెంకట్రాముడు బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. చదువు అంతగా అబ్బని చిన్న నరసయ్య ఏర్పరిచిన 2 ఎకరాల పొలంతో పాటు భార్య తెచ్చిన ఎకరం కలిపి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నరసయ్య, సుశీల ఏడాది కాలంలో కాలం చేశారు. వంశీకృష్ణకి తిరుచునాపల్లి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది. ఆ విషయం రఘుకి ఫోన్ చేసి చెప్పింది కస్తూరి. నీ ఇష్టం, నీ కొడుకిష్టం అన్నాడు. కొడుకు తన మాట వినలేదన్న కోపంతో, వాడు చదువుకుంటానంటుంటే వాడి చదువు మనం కొనకూడదు, వాడి బాటలో వాడిని వెళ్లనిద్దాం అంది. అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోనే హాయిగా ఉందంటే చేసేదేమీ లేదు అన్నాడు. మాట్లాడు కస్తూరి. ఇంటికెప్పుడొస్తున్నారు? 2 రోజుల తర్వాత వస్తాను అన్నాడు. ఈరోజు మన పెళ్లి రోజు అంది. ఓహ్ సారీ, పనుల ఒత్తిడిలో మర్చిపోయాను, సాయంత్రం వస్తాను అన్నాడు. సరే
అని ఫోన్ పెట్టేసింది కస్తూరి. ఆ రోజు వంశీకృష్ణ ఫ్రెండ్స్తో సినిమాకెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చున్న కస్తూరికి ఏ పని చేయబుద్ధి కాలేదు. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన విశాలమైన ఇల్లు, గదులు, పనివాళ్లు, ఇంటి ముందు వెనక పెద్ద గార్డెన్, టెర్రస్ పైన రూఫ్ గార్డెన్, ఖరీదైన కార్లు. ఒకటేమిటి, సకల సౌకర్యాలు ఉన్నా అనుభవించే మనస్థాయి లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏ వస్తువు వైపు చూసినా అక్రమ సంపాదనలాగే అనిపిస్తుంది కస్తూరికి. టెర్రస్ పైకి వెళ్ళింది. ఊరి చివర విశాలమైన స్థలంలో కట్టుకున్న బంగళాకి కాస్త దూరంగా కనిపిస్తున్న పూరి గుడిసెలు, అందులో ఉండేవాళ్లు తమ ఇంటివైపు చూస్తుంటే కస్తూరి మనసు మాత్రం వాళ్లవైపు చూస్తుంది. అక్కడి నుండి ఇక్కడికి వస్తారు కాని ఇక్కడికి వచ్చినవాడు మళ్లీ అక్కడికి వెళ్లలేరు. స్థాయి అడ్డొస్తుంది, గతం గుర్తుండదు. తనీ స్థాయి ఆశించింది కాదు, అనుకోకుండా అందిన అందలం. అందులో తను ఎప్పుడూ అనామికే. ఎందుకంటే ఇది తనది కాదు. తన కష్టార్జితం అంతకంటే కాదు. రఘు తెలివితేటలతో వృద్ధి చేసింది. కాని ఎంతోమంది కష్టం, శ్రమ, బాధ, పేదరికం ఇందులో అణువణువున వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తాయి. ఒక్కసారి తనని తాను వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా శూన్యం. అందులో తను ఎక్కడ ఉన్నది తెలియడం లేదు. రఘుతో తను కోరుకున్నది ఇలాంటి జీవితాన్ని కాదు. అతనితో పాటు సమానంగా పరిగెత్తలేక మార్గమధ్యంలోనే చతికిలపడుతుందా? ఏమో, రోజు రోజుకి తనని తాను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అసలు జీవితంలో తను ఎక్కడ ఉన్నదో తెలియడం లేదు. రఘు తనకే కాదు, కొడుక్కి, తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి కూడా నానాటికి దూరం అవుతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అతని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విద్యా వ్యాపారంలో డబ్బు ప్రధానమవుతోంది. పోటీ, పోలిక ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో తెలియని స్థితి. అసలు అట్టడుగు స్థాయి నుండి పీహెచ్డీ స్థాయి వరకు తనలోని ప్రతిభను గుర్తించి నిస్వార్థంగా ముందుకు నడపగలగడం ఒక్క ఎంవీఎల్ మాస్టర్కే చెల్లింది. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన ప్రభావం తన మీద అనుక్షణం ఉత్ప్రేరకంగా పనిచేస్తూనే ఉంటుంది. డబ్బుకు దేన్నైనా మార్చేయగల శక్తి ఉంది. ఎంతో మంచి ఆశయాలతో కాలేజీ ప్రారంభించిన రఘు అనతి కాలంలోనే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆశయాలను తుంగలో తొక్కి సంపాదన సంద్రంలో ఈదులాడుతున్నాడు. ఇప్పుడు పేరుకి భార్యాభర్తలవైనా ఎవరికీ ఎవరు ఏమీ కానంత దూరం ఏర్పడింది ఇద్దరి మధ్య. ఆలోచిస్తూ కూర్చున్న కస్తూరికి కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో గబగబా కిందకొచ్చింది. ఆ రోజు మధ్యాహ్నానికి వైజాగ్ నుండి ఫ్లైట్లో విజయవాడ వచ్చి అక్కడ్నుంచి ఇంటికొచ్చాడు రఘు. ఇద్దరికీ బట్టలు, కస్తూరికి నెక్లెస్ తెచ్చాడు. కొడుక్కి ఫోన్ చేశాడు. నాన్నా, ఎలా ఉన్నారు? విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పాడు వంశీ. థ్యాంక్ యూ. నీకు కార్ బుక్ చేయనా? కస్తూరి ఆశ్చర్యంగా చూసింది. వద్దు నాన్న, నాకు బైక్ ఉంది. నా కారు నా డబ్బుతోనే కొనుక్కోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇదంతా నీది కాదా? మరెవరికోసం? నా ఈ సంపాదనంతా ఏం కావాలో అడిగితే కదా నాకు తెలిసేది. ఇప్పుడు మీరు నాకిస్తున్నది చాలు డాడీ. నా కాళ్ల మీద నేను నిలబడాలి. నా స్వయం శక్తి మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి అని ఫోన్ పెట్టేశాడు వంశీ. సర్లే, ఇప్పుడివన్నీ ఎందుకుగాని, రండి భోంచేద్దాం అంది కస్తూరి. రఘు ఫ్రెష్ అయి వచ్చేసరికి అతనికి ఇష్టమైన వంటలు చేసిన కస్తూరి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఇద్దరూ భోంచేస్తుంటే, ఈ సంవత్సరం మన కాలేజీలకే ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో 10 ర్యాంకుల్లో 4, బైపీసీలో బీఎంపీసీలో 1, 2, 3 ర్యాంకులొచ్చాయి అన్నాడు రఘు. ఏమీ అనుకోకపోతే ఓ మాట చెప్తాను. కనీసం ఇంట్లో ఉన్నంతసేపైనా దయచేసి కాలేజీ, డబ్బులు, ర్యాంకుల గురించి మాట్లాడకండి. మాతో మాకోసమే గడపండి అంది కస్తూరి. సాయంత్రం కస్తూరిని కారులో విజయవాడ కనకదుర్గ గుడికి తీసుకెళ్లి పూజలు చేయించాడు రఘు. రాత్రి బెడ్రూంలో మళ్లీ కాలేజీల గురించి చెప్తున్న రఘుతో, చూడండి, మనకున్నది ఒక్కడు. వాడికోసం ఇంత ప్రాకులాట, తాపత్రయం అవసరమా? చూస్తుండగానే మనము 50 ఏళ్ల పొలిమేరల్లోకొచ్చేశాం. సంపాదన ఒకటే కాదు, ఆరోగ్యమూ చూసుకోవాలి. మీరు మునుపటిలా కుటుంబంతో గడపడం లేదు.
వంశీతో మీరు గడపాలి. వాడి ఆలోచనలు, భావాలు అర్థం చేసుకోవాలి. వాడి గొంతు ఎంత బావుంటుందో తెలుసా? వాడి పాట ఎప్పుడైనా విన్నారా? వయోలిన్ ఎంత బాగా నేర్చుకున్నాడో తెలుసా? అంది మురిపెంగా. అవును కస్తూరి, అన్నీ నిజాలే. ఇప్పుడు వెనక్కి రాలేను. వెనక్కి తగ్గితే ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇన్నేళ్లుగా కష్టపడి సంపాదించిందంతా అన్యులకు ధారాదత్తం చేయలేం కదా. నువ్వు, వంశీ నా బాధ్యతలో పాలు పంచుకుంటే నాకింత భారం ఉండదు. నూజివీడ్లో మరో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? ఆల్రెడీ ఉంది కదా. అది సుబోధిని బ్రాంచ్. అది కాకుండా మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం అంది. భర్త తనతో గడిపే సమయంలో కూడా వ్యాపారం గురించే ఆలోచిస్తున్నాడనుకుంది. నా ఇష్టం కాదు. మన తోటలో ఇప్పుడు మామయ్య, అత్తయ్య లేరు కదా. ఊరికి కొంచెం చివరగా విశాలంగా ఉంటుంది కూడా. మంచి స్కూల్ కడదాం అన్నాడు. వద్దు, దానిని అలాగే ఉంచుతాం. అందులో ఎన్నెన్నో జ్ఞాపకాలున్నాయి. జ్ఞాపకాలు మనసులో ఉండాలి కానీ స్థలంతో కాదు. మరో స్థలంలో కట్టండి, అక్కడ మాత్రం వద్దు. దాన్నెప్పుడూ ఎలమావి తోటలాగే ఉండనిద్దాం. అది కాదు కస్తూరి, ఇప్పుడు భూమి కొనాలంటే కోట్లలో రేట్లున్నాయి. మీ దగ్గర ఉన్న కోట్లన్నీ ఏం చేసుకుంటారు? కొన్ని ఖర్చు చేయండి. అవన్నీ నాకు తెలుసు. నీ పేరుతో ఉన్న ఆ తోటను నాకు నా పేరుతో రిజిస్ట్రేషన్ చెయ్యి. వచ్చే వారంలో ఆ పని పూర్తి చేద్దాం అన్నాడు. అది నా వల్ల కాదు. ప్లీజ్, ఆ విషయం మర్చిపోండి. కళ్ళెదురుగా సజీవంగా ఉన్న జ్ఞాపకాలని సమూలంగా నేలమట్టం చేయడం నాకిష్టం లేదు. కస్తూరి, నేనే తప్పు చేశాను. ఆ రోజు మా పెదనాన్న మనిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తానంటే నేనే వద్దన్నాను. మాది మాకివ్వడానికి నువ్విలా ఎదురు తిరుగుతావనుకోలేదు. నిజమే, కానీ మీరేమైనా అనుకోండి. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కానీ దాని జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు మీరు కట్టాలనుకునే స్కూల్ కోసం రిజిస్ట్రేషన్ చెయ్యనుగాక చేయను. నేను గాని వంశీ గాని మిమ్మల్ని అది కావాలి ఇది కావాలని ఏనాడూ అడిగింది లేదు. ఈ ఒక్క విషయం దయచేసి వదిలేయండి అంది కరాఖండిగా. రఘు ఆ విషయం దగ్గరే పట్టుబట్టాడు. రఘు చేస్తున్న కోట్ల వ్యాపారానికి మరో చోట స్థలం కొనడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడే ఇద్దరి అన్యోన్యం మధ్య ఏర్పడ్డ సన్నటి పొర క్రమంగా పెద్దది కాసాగింది. రఘు ఇంటికొచ్చినప్పుడల్లా ఆ విషయమే ప్రస్తావిస్తున్నాడు. క్రమంగా ఇద్దరి మధ్య గొడవ పెద్దది కాసాగింది. ఓ రోజు, రఘు, ఎంతో సెన్సిటివ్గా ఉండే మీరేంటిలా చిన్నపిల్లాళ్ల మంకుపట్టు పడుతున్నారు? ఇంట్లో, బ్యాంకులో ఎక్కడ చూసినా డబ్బే. ఈ కోట్లన్నీ ఎవరికోసం? వంశీ తన కాళ్ల మీద తనే నిలబడాలనుకుంటున్నాడు. నాకు మీ కోట్ల మీద ఆశ లేదు. పోలిక, అంతులేని ఆశ మనిషి పతనానికి దారి తీస్తాయంటారు. క్షణం తీరిక లేకుండా ఎవరికోసం పరిగెడుతున్నారు? వచ్చేటప్పుడు తీసుకురానిది పోయేటప్పుడు మనతో వస్తుందా? మనకి వయసు మీద పడుతోంది. మనకున్న ఒక్కడి కోసం ఎందుకింత శ్రమ పడుతున్నారు అంది. సరిగ్గా ఆ సమయంలో రఘు సెల్ఫోన్ మోగింది. ఫోన్లో మాట్లాడుతూ, వాట్? అవునా? మీరంతా అలర్ట్గా ఉండండి, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు కంగారుగా. ఫోన్లో అవతలి వ్యక్తి అంటున్న మాటలు మెల్లగా బయటకు వినిపిస్తున్నాయి. రఘు మొహంలో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. సార్, ఏ క్షణానైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇంటర్ బోర్డులో పరీక్షా పత్రాల లీక్ కేసులో ఎన్నో ఏళ్లుగా ర్యాంకుల కోసం మీరు పేపర్లు కొని మీ స్టూడెంట్స్కి అమ్ముతున్నారని పక్కా ఆధారాలు ఉన్నాయట. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటున్నారు. కొన్నాళ్లపాటు ఎటైనా అంటే కనుమరుగవ్వండి సార్. ఈ లోపల మేము లాయర్ని పెట్టి అరెస్ట్ నుండి తప్పిస్తాం. రఘు మొహమంతా స్వేదం పేరుకుపోయింది. ఏమైందండి? అది ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని గడగడా తాగాడు. ఏమీ మాట్లాడకుండా సీరియస్గా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళు మీ ర్యాంకుల రహస్యం ఇదా? అంది ఆశ్చర్యంగా కస్తూరి. చదువును ఇంత దారుణంగా దిగజార్చి అమ్ముకుంటున్నారా? కొనుక్కునే వాళ్ల సంగతి సరే, కొనలేని మెరిట్ విద్యార్థుల సంగతేమిటి? కాలేజీ పెడతానంటే మీ ఆశయాలకు అనుగుణంగా ఏదో ఉద్ధరించడానికి అనుకున్నా. మీలో ఇంత ఘోరమైన ఆర్థిక ఉగ్రవాది ఉన్నాడనుకోలేదు అంది కళ్ళొత్తుకుంటూ. అంతే. రఘు చెయ్యి వేగంగా కస్తూరి చెంపను తాకింది. జీవితంలో ఎన్నడూ తనని గట్టిగా మందలించి ఎరుగని రఘు
తొలిసారిగా చెయ్యి చేసుకున్నాడు. అది ఈ వయసులో చెయ్యి చేసుకోవడం అన్వయించుకోలేకపోయింది కస్తూరి. ఆ చర్యకు విస్తుపోయి వేగంగా పక్క గదిలోకి వెళ్ళి నిశ్చేష్టలా కూర్చుంది. రఘు ఎవరికో ఫోన్లు చేయడం వినిపిస్తోంది. అలా ఎంతసేపు కూర్చుందో తెలీదు. శూన్యంలా మారిన మనసు శరీరాలకు స్పృహ తెలిసేసరికి దాదాపు 3 గంటలు పట్టింది. లేచి రఘు ఉన్న గదికొచ్చింది. అతనక్కడ కనిపించలేదు. అన్ని గదుల్లో వెతికింది. కనిపించలేదు. కిందకొచ్చి చూసింది. కారు లేదు. ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బదులు లేదు. వంశీకి ఫోన్ చేసింది. నాన్న ఎక్కడికెళ్లారమ్మా? టీవీలో నాన్నని చూపిస్తున్నారు. వాళ్లతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటమ్మా ఇదంతా అన్నాడు. సరేలే, ఎక్కువగా ఆలోచించుకు. ముందు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా అంది కస్తూరి. ఎన్నిసార్లు చెప్పినా రఘు వైఖరిలో మార్పు లేదు. ఇంట్లో బ్యాంకుల్లో డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా డబ్బే. అది చాలక ఇప్పుడు ఎల్కేజీలకే లక్షల్లో వసూలు చేసే ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో కొత్త దోపిడీకి తెరదీయబోతున్నాడు. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన విద్య వైద్యాలు ప్రభుత్వాల ఉదాసీనత వలన ఆ రెంటికి సంబంధం లేని ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి కార్పొరేట్ పేరుతో సామాన్యుడు సమీపానికి కూడా రాలేని విధంగా మార్చి ప్రతి సంవత్సరం 1000 మంది ఇంజనీర్లని డాక్టర్లని సరఫరా చేస్తున్నారు. ఈ పరుగులో డబ్బున్నవాడు ముందుంటున్నాడు. లేనివాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్న శ్రీశ్రీ మాటలు అక్షరాలా నిజం చేస్తున్నారు. రఘుకి ఫోన్ చేసినా బదుల్లేదు. వంశీ ఇంటికొచ్చాక తను ఏం చేయబోతున్నది చెప్పి మళ్లీ తనొచ్చే వరకు ఇంట్లో ఉండమని జాగ్రత్తలు చెప్పింది. వేకువజామున కారులో వస్తున్న కస్తూరిలో మేల్కొన్న అలనాటి జ్ఞాపకాలు సద్దుమణిగేసరికి కారు నూజివీడు చేరుకుంది. అమ్మా, ఎక్కడికెళ్ళాలి అడిగాడు డ్రైవర్. చెప్పింది కస్తూరి. కారు తిన్నగా యలమావి తోట ముందాగేసరికి ఉదయం 8 అయ్యింది. రాజులేని రాజ్యంగా తల్లిదండ్రి పోయాక తోట ఆలనా పాలనా చూసేవాళ్లు లేనట్టు తోటంతా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. మామిడి చెట్లు చాలా వరకు పోయాయి. అలనాటి ఆనవాళ్లుగా కొబ్బరి చెట్లు, పాడుబడ్డ గెస్ట్ హౌస్, కూలిపోయిన పూరిళ్ళు సాక్ష్యాలుగా మిగిలాయి. కారు దిగి లోపలికి వెళ్లిన కస్తూరి మనసు అలనాటి వైభవం నుండి ఇప్పటి విధ్వంసాన్ని చూసి అన్వయించుకోలేకపోయింది. గెస్ట్ హౌస్ వరండా నిండా మందు సీసాలు, సిగరెట్ పీకలు, తినిపారేసిన ఎంగిలాకులు, ఇంకా చెప్పలేనివి చాలా కనిపించాయి. నూజివీడ్ నుంచి అడవినెక్కలం సురేష్ వాళ్ళింటికి వెళ్ళింది. సురేష్తో మాట్లాడి తను వచ్చిన పని చెప్పి తనకి మనుషుల్ని ఏర్పాటు చేయమని అడిగింది. రఘు ఏమన్నా అంటాడేమో అన్నాడు సురేష్. ఆ విషయం నేను చూసుకుంటానని చెప్పింది. అంతే. 2 రోజుల్లో మనుషుల్ని పురమాయించి తను వాళ్లతో పాటు ఉంటూ తోటంతా శుభ్రం చేయించింది. గెస్ట్ హౌస్లో ఉంటూ యలమావి తోటకి పూర్వ వైభవం వచ్చేలా చెట్లు పోయిన చోట చెట్లు నాటించింది. కొత్త మోటార్ పెట్టించింది. పాదులు చేసిన చెట్ల మొదళ్లలో నీళ్లు పారుతుంటే గతం కళ్ల ముందు కనిపించింది. ఓ పక్కగా 4 షెడ్లు వేయించింది. ఫర్నిచర్ ఏర్పాటు చేసింది. రఘు తన పేరున బ్యాంకులో చేసిన డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ డబ్బుతో ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తుంది. చుట్టుపక్కల చదువుకునే పేద పిల్లల కోసం యలమావి తోట ఉచిత పాఠశాల ప్రారంభించాలన్న ఎన్నో ఏళ్ల తన కలకు, ఆశయానికి 4 నెలల్లో అందమైన రూపాన్నిచ్చింది కస్తూరి. 100,000 మంది చదువు కొనేవారికంటే దేశానికి ఉపయోగపడే 10 మంది చదువుకునే భావి పౌరులను తయారు చేయాలన్న సత్సంకల్పంతో పాఠశాల పనులు పూర్తి చేసింది. పాఠశాల ప్రారంభోత్సవం రోజుకి ఎంవీఎల్ మాస్టారి దగ్గర చదువుకున్న తనకు తెలిసిన పూర్వ విద్యార్థులని, ఎంవీఎల్తో కలిసి పనిచేసిన సహాధ్యాపకుల్ని పిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్టారి దగ్గర చదువుకున్న వాళ్లకి ఫేస్బుక్ ద్వారా ఇన్విటేషన్ పంపింది. ఎంవీఎల్ మాస్టారి సభ్యుల్లో ఇప్పుడున్న మాస్టారి కూతురు అనురాధ ఉంటున్న ఊరికి ఎస్టీపీ వెంకటేశ్వర్లు గారిని తీసుకుని కారులో వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చొచ్చింది. అనుకున్నట్టుగా సెప్టెంబర్ 21 ఎంవీఎల్ మాస్టారి షష్టిపూర్తి కానుకగా యలమావి తోట ఉచిత ప్రాథమిక పాఠశాల అని ఫ్లెక్సీలు ఎంవీఎల్ నగుమోము 2 దశాబ్దాల తర్వాత నూజివీడు వీధుల్లో ప్రత్యక్షమయ్యేసరికి
ఆయనతో ప్రత్యక్ష అనుబంధమున్న ఆ తరం వాళ్ళకి ఆశ్చర్యం, ఆనందం. నేటికి పరోక్ష అనుబంధం ఉన్న వాళ్ళకి సంతోషం కలిగింది. ఉదయం 10 గంటలకి ఎలమావి తోటలో సందడి మొదలైంది. తోట చుట్టూ కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ దగ్గర పెద్ద గేటు. గేటుకి 2 వైపులా ఫ్లెక్సీలు. ఒకదానిలో ఎంవీఎల్ మాస్టారి నిలువెత్తు చిత్రం, మరో పక్క మాస్టారు పలు సందర్భాల్లో పాల్గొన్న ఛాయాచిత్రాలున్న ఫ్లెక్సీ ఉంది. లోపలికి వెళ్లగానే పరిశుభ్రమైన ప్రకృతి ఒడిలో బడి అందర్నీ ఆకట్టుకుంది. షామియానా కింద ఆహ్వానితులు ఆసీనులయ్యారు. కొడుకు వంశీకృష్ణతో కలిసి కస్తూరి వచ్చిన వాళ్లందర్నీ పలకరిస్తూ ఎంవీఎల్ గారితో కలిసి పనిచేసిన అప్పటి సహాధ్యాపకులకు గురు పూజోత్సవంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎంవీఎల్ మాస్టర్ గారి అమ్మాయి అనురాధ చేతుల మీదుగా స్కూలు ప్రారంభోత్సవం జరిగింది. సురేష్ కుటుంబం, కస్తూరి అత్తగారు శారద వచ్చారు. కస్తూరి తరపున చిన్న కుటుంబంతో వచ్చాడు. ఎంవీఎల్ శిష్యులు చంద్రశేఖర్, మరికొంతమంది మాట్లాడారు. ఆయనతో పనిచేసినప్పటి అధ్యాపకులు తమ అనుభవాన్ని, మాస్టారితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చివరగా కస్తూరి మాట్లాడుతూ, ఈ తోటంటే నాకు ప్రాణం. ఎందుకంటే మాస్టారి పరిచయానికి ముందు, ఆ తర్వాత అని నా జీవితాన్ని విభజిస్తే కడు పేద కుటుంబంలో 5 తరగతులు దాటని చదువు కొన్నాళ్లు సంపూర్ణ విశ్రాంతి తీసుకుంది. ఆ తరుణంలో మాస్టారి పరిచయం నాకు అనుకోకుండా దేవుడిచ్చిన వరం. నాలోని స్తబ్దమైన విద్యాంకురాలకి మళ్లీ నీళ్లు పోసి ఎదిగేలా చేసి మొక్కగా చెట్టుగా ఎదిగే వరకు దగ్గరుండి కాపాడారు. మెట్రికులేషన్, ఇంటర్, డిగ్రీలు చేసే వరకు ప్రోత్సహించారు. నేను డాక్టరేట్ చెయ్యాలని ఆశించారు. దురదృష్టవశాత్తు అకాల మరణం ఆయనను తీసుకెళ్లిపోయింది. కొంతమంది కారణ జన్మలు భూమి మీదకొచ్చి తాము వచ్చిన పనులు త్వరగా పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. ఆ కోవకు చెందిన మహోపాధ్యాయుడు ఎంవీఎల్ మాస్టారు. ఇవాళ ఏ పని చేసినా నాకేంటి అని ఆలోచించే మనుషుల మధ్య తనని ఎవరు ఏదడిగినా నిస్వార్థంగా ఆలోచించకుండా చివరి వరకు నేనున్నానని భరోసా ఇచ్చే మహాదాత ఎంవీఎల్ మాస్టారు. మాస్టారి స్ఫూర్తితో పీజీ చేశాను. మాస్టారు పీహెచ్డీ చేయాలనుకుని చేయలేకపోయిన అంశం మీద పీహెచ్డీ చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నాను. నా చదువంతా మాస్టారు పెట్టిన భిక్షగానే భావిస్తాను. ఆయన భావజాలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. స్నేహం, నిస్వార్థత ఆయనకు 2 కళ్ళు లాంటివి. సాహిత్యం ఆయన శ్వాస. ఏ కార్పొరేట్ కాలేజీలో పాఠాలు చెప్పడానికో, నిర్వహణా బాధ్యతలు నిర్వర్తించడానికో, లేక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నా నన్ను కళ్ళకద్దుకుని తీసుకుంటారు. కానీ నా అభిమతం అది కాదు. ఆయన నేర్పించిన చదువులో అయితే రాణించాను. ఆయన నాకు నేర్పిన విలువల మాటేమిటి? మరి విలువలతో కూడిన చదువు మాటేమిటి? నేటి కార్పొరేట్ విపణి వీధిలో చదువు అమ్మబడుతోంది, కొనబడుతోంది. తల్లిదండ్రులు కార్పొరేట్ మార్కుల మాయాజాలానికి తమ పిల్లల్ని సమిధలు చేస్తున్నారు. విద్యారంగానికి సంబంధం లేని వ్యక్తులు కార్పొరేట్ కళాశాలలు స్థాపించి చదువు కొనే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గురువుల్ని లఘువులను చేసి విలువలకు వలువలు ఓడదీస్తున్నారు. ప్రతి సంవత్సరం వేలల్లో విద్య పూర్తి చేసుకుని బయటకొస్తున్న ఇంజనీర్లు, డాక్టర్లు సైతం కార్పొరేట్ విద్యారంగంలో స్థిరపడి వ్యాపార దిగ్గజాలుగా మారుతున్నారు. కార్పొరేట్ కల్చర్ సంకెళ్ల నుండి బయటకు రావాల్సింది ముందు తల్లిదండ్రులు. ఎంవీఎల్ మాస్టారు నాకు అందించిన విలువలతో కూడిన చదువును నిస్వార్థంగా, ఉచితంగా కొంతమందికైనా అందించాలని ఉద్దేశంతో ప్రారంభిస్తున్నది ఈ ఎలమావి తోట పాఠశాల. ఇక్కడ అర్హత ఉన్నవాళ్లకి, చదువుకునే వాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇది ఎంవీఎల్ మాస్టారి స్ఫూర్తితో మొదలుపెట్టాను. ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దుతాను. ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య ముగించిన కస్తూరి కళ్లలో జాలువారిన ఆనంద భాష్పాలతో ఎంవీఎల్ మహోపాధ్యాయునికి నివాళులర్పించింది. ఎంవీఎల్ మాస్టారు స్ఫూర్తితో, విలువలతో కస్తూరి నడుపుతున్న ఎలమావి తోట పాఠశాల ఇప్పుడు కళాశాలగా మారబోతోంది. ఎంవీఎల్ మాస్టారి 80వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న నూజివీడు వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన గుర్తున్న తరం వాళ్లు, ఆయన్ని అభిమానించేవాళ్లు ఆయన నగుమోము చూసి ఆనందపడ్డారు. నూజివీడు ఖ్యాతిని, మామిడి పండ్ల రుచిని
సాహిత్య సౌరభాల్ని ఎల్లలు దాటించి విస్తరింపచేసిన ఘనత ఎంవీఎల్ది. అటు ఆయన పనిచేసిన కళాశాలలో కాని నూజువీడులో కాని అందరికీ తెలిసిన మాస్టారి గుర్తుగా ఎక్కడా చిన్న విగ్రహం కూడా లేకపోవడం శోచనీయం. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని యలమావి తోట కళాశాలలో ఏర్పరిచి దానిని మాస్టారితో తనకున్న అనుబంధానికి చిహ్నంగా తనే ఆవిష్కరించింది కస్తూరి. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఎంవీఎల్ మాస్టారు అందించిన స్ఫూర్తితో, విలువలతో ఇన్నేళ్లుగా నడుస్తున్న యలమావి తోట ఉచిత పాఠశాల ఇప్పుడు ఉచిత కళాశాలగా మారబోతోంది. అప్పుడు ఇప్పుడు అవే నిబంధనలు, అవే నిబద్ధతలు. అర్హత విలువలు ఉన్నవాళ్లకి, చదువుకునే వాళ్ళకి ఇక్కడ చదువు ఉచితం అని చెప్పడం ముగించి మాస్టారి విగ్రహానికి దండ వేసి నమస్కరించింది కస్తూరి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.